హాయ్ అండి. వచ్చేసింది మీ వయ్యారి పిల్ల. ఇప్పుడు చూడండి మా వాడు తిని బాగుంది మా, సూపర్ మా అని అంటున్నాడు. అదేమి అని అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఆకుకూర అండి. ఇప్పుడు మనము ఆకుకూర ఎలా మార్చుకోవాలో చూసేద్దాము. ఆకుకూర వచ్చేసి రొట్టెలోను మరి నెక్స్ట్ వచ్చేసి చపాతీలోను బాగా మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది వచ్చేసి నాటిది అనమాట, మనం కొనుక్కోండేది కాదండి. నాటిది చేనులో పెరుగుతాయి కదా, కలుపు మొక్కల్లో అట్లా పెరుగుతాయి కదా, అది అనమాట చేనులలో పెరిగేది. కొనుక్కోనేది అయితే వేరే టేస్ట్ వస్తుంది, ఇది వచ్చేసి వేరే టేస్ట్ వస్తుందండి. దీన్ని వచ్చేసి తెచ్చుకొని బాగా మంచిగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకొని బాగా 2-3 టైమ్స్ బాగా మంచిగా కడిగేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇందులో వచ్చేసి భూమిపై పెరిగింటుంది కదా, అంత మున్ను ఇసుక అట్లాంటివి ఉంటాయన్నమాట. అట్లాంటివి ఏంటివి లేకోకుండా బాగా మంచిగా కడిగేసుకోవాలా. ఇప్పుడు చూపిస్తాను చూడండి మొన్న ఎంత ఉందో. చూడండి ఎంత ఎర్రగా వచ్చిందో వాటరు, చూడండి ఎంత మున్నుందో. అట్లా మున్ను అంతా ఉంటుంది అనమాట. ఆ మున్ను లేకోకుండా మనం బాగా మరసానంగా కడిగేసుకోవాలన్నమాట. మీకు వీలైనంత వరకు అండి, ఎంత వీలైతే అన్నిసార్లు కడిగేసుకొని బాగా మంచిగా పెట్టండి. లేదంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ కచక్ కచక్ రాళ్ళు అట్లా కచక్ నములుకుంటూ ఉంటారనమాట. అందుకని అట్లా ఏం లేకోకుండా మరసానంగా కడిగి పెట్టేసుకోండి. ఓకే అండి. ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ కడిగేది అయిపోయిందనమాట. కడిగేది అయిపోయింది. మరి నెక్స్ట్ పక్కన వచ్చేసి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని అది మనకి ఎంత వెడల్పుగా ఉంటే అంత వెడల్పుగా చూసేసుకోండి. నేనైతే ఇది పెట్టుకున్నాను అనమాట. దీంట్లోకి వచ్చేసి మనము ముందుగానే కడుగు పెట్టేసుకున్నాం కదా ఆ ఆకుకూర వేసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. ఆకుకూర ఎంత తింటే అంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. బాగా మంచిగా తినండి ఆకుకూర, హెల్తీగా ఉండండి. చూడండి ఎంత బాగుందో. మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మనకి వర్క్ ఫ్రమ్ హోము ఆపర్చునిటీస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎవరన్నా జాయిన్ కావాలా అని అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన ఒక నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అంతా డీటెయిల్స్ అంతా వాళ్ళే చెప్తారనమాట. ఇంట్లోనే ఉండి చేసేసుకోవచ్చండి. మనకి బయట పోలేని పరిస్థితుల్లోనూ మరి నెక్స్ట్ ఇంట్లో పిల్లలు ఉన్నారు ఏం చేయలేము అనే పరిస్థితుల్లో ఇది మనకి బాగా మంచిగా వర్క్ అవుతుందన్నమాట. ఓకే సరేనా? చూడండి ఇట్లా దీనిపైన ఇట్లా మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. మగ్గిచ్చేసుకొని అప్పుడప్పుడు దీన్ని కలుపుతూ ఉండండి, లేదంటే కింద మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. చూడండి మాడిపోయింది కదా ఆకుకూర, ఇట్లా మాడిపోతుందండి. మాడిపోకోకుండా బాగా మంచిగా కలిపేసుకొని ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకోండి. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టేసుకోండి, సిమ్లో పెట్టేసుకొని బాగా మంచిగా ఇట్లా కలిపేసుకోండి. పెట్టేసుకోండి. ఇందులో వచ్చేసి వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే మనము ఇందులో చూడండి ఇట్లా ఉప్పు వేసేసుకోవాలా, సాల్ట్ వేసేసుకోవాలా. ఇది పెద్ద సాల్ట్ అంటారు కదండి, ఏందది కల్లుప్పు అంటారు కదా, కల్లుప్పు వేయకండి, అది తొందరగా కరగదు. నైస్ ఉంటుంది కదా, నైస్ ఉప్పు అది వేసేసుకోండి. అది నైస్ ఉప్పు వేసేసుకొని బాగా మంచిగా కలిపేసుకుంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల వచ్చేసి ఆకుకూర తొందరగా మాడిపోదు, అదొకటిను. మరి నెక్స్ట్ వచ్చేసి అది ప్లేట్ పెట్టి మగ్గించుకోవడం వల్ల వచ్చేసి అందులో వాటర్ రిలీజ్ అవుతుంది కదా, తొందరగా మగ్గుతుంది. తొందరగా బాగా మంచిగా మగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సరేనా? వీడియో వచ్చేసి వాయిస్ రికార్డ్ ఇస్తా అంటే మా వాడు ఆడేగాని ఉండట్లేదండి, ఎగిరి కూర్చుంటున్నారు. చిన్న పిల్లోడు కదా, వానికి ఏం తెలీదు. చూడండి గజ్జల శబ్దం ఎట్లా వస్తుందో వాడిది, ఆడేగాని ఉండట్లేదు. ఇట్లా అక్కడక్కడ మధ్యలో ప్లేట్లు పెట్టి మూత వేసేసి బాగా మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట. మూత పెట్టి మగ్గించడం వల్ల వచ్చేసి దానికి కాడలు ఉంటాయి కదా, ఆకుకూర కాడలు, అవి తొందరగా మగ్గుతాయండి. ఆకుకూర కాడలు తొందరగా మగ్గితే ఆకుకూర అంతా మగ్గిపోయినట్లే అనమాట. చూడండి ఆకుకూర కాడ ఇలా ఉండాలన్నమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో. అట్లా చేత్తో ఇట్లా అంటేనే వచ్చేయాలన్నమాట. చేత్తో అట్లా అంటేనే వచ్చేయాల. అది వచ్చేసిందనుకో ఆకుకూర ఆల్మోస్ట్ మగ్గిపోయింది అని అర్థం.
మరి నెక్స్ట్ వచ్చేసి ఆకుకూర అంతా పక్కన తీసేసుకొని కళాయి పెట్టేసుకొని ఆ కళాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆకుకూరకు వచ్చేసి ఆయిల్ కొంచెము ఎక్కువే పడుతుందన్నమాట. ఓకే, ఆకుకూర కదా అది తొందరగా ఇది కాదు, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే దాన్ని తినగలం, లేదంటే లేదు. ఓకే, ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెము పోపు దినుసులు అండి, జీలకర్ర ఆవాలు అంటారు కదా, అవి వేసేసుకోండి. జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. అవి వచ్చేసి బాగా మంచిగా చిటపటమనాలన్నమాట. చిటపట అనిన తర్వాత మనము పొడుగా ఈ మిరపకాయలు వచ్చేసి మీ ఇష్టం అండి, పొడుగా అన్న కట్ చేసేసుకోవచ్చు, లేదంటే సన్నగా అన్న కట్ చేసేసుకోవచ్చు అనమాట. కట్ చేసేసినవి వేసేయండి. ఓకే, అందులో వేసి అవి కొంచెం ఏగిన తర్వాత మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పొడుగు కట్ చేయకండి, ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకోండి. సన్నగా కట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేయడం వల్ల ఏమంటే తొందరగా మగ్గుతాయి, పొడుగు అయితే బాగుండదనమాట. అందుకని సన్నగా కట్ చేసేసుకోండి. ఇవి వచ్చి ఎటువంటి కలర్ చేంజ్ కావాల్సిన అవసరం లేదనమాట, కొంచెం మెత్తబడితే చాలు. ఇందులోనే కొంచెము ఉప్పు వేసేసుకోండి. ఓకే, అది వచ్చేసి ఆకుకూరకి, ఇది వచ్చేసి దీనికి అనమాట. ఉప్పు వేసేసుకొని ప్లేట్ పెట్టి బాగా మంచిగా మగ్గిచ్చేయండి. ప్లేట్ పెట్టి మగ్గియడం వల్ల ఆనియన్స్ ఉప్పు వేసినాం కదా, ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి అన్నమాట. చూడండి కొంచెం లైట్గా అట్లా కలర్ చేంజ్ అయినాయి కదా, కనిపిస్తుంది కదా మీకు, బాగా మంచిగా కలర్ చేంజ్ అవుతాయి. దాని తర్వాత వచ్చేసి మనము పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, ముందుగానే కొంచెం మగ్గిచ్చి పెట్టేసుకున్నాం కదా ఆ ఆకుకూర వేసేసి అందులో బాగా మంచిగా వేసేసినాక బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఆకుకూర, ఆనియన్స్, మరి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, అదంతా బాగా మంచిగా కలిసేటట్లు మంచిగా కలిపేసుకోవాలి. ఓకే, మంచిగా కలిపేసుకున్నాక ఎవరన్నా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి ఇలా బాగా మంచిగా కలిపేయండి. మంచిగా కలిపేస్తే అప్పుడు మనకి అంతా కలిసి బాగా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడే మనము ఉప్పు చెక్ చేసేసుకోవాలండి. ఉప్పు సరిపోతే ఓకే, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకోండి, సరిపోతుంది. నాకైతే ఉప్పు సరిపోయింది, నేను వేసేసుకోలేదన్నమాట. వేసేసుకున్న అవి ఇవి అంతా వేసేసుకున్నాక కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి మగ్గిచ్చేయండి. ఓకే, అంతా మగ్గిపోతుంది అనమాట. చూడండి, ఎందుకంటే ఆయిల్లో వేసినాం కదా మనం, ఆకుకూర ఆయిల్లో ఫ్రై చేయలేదు. ఇప్పుడు ఆనియన్స్తో పాటు వేసేస్తే ఆకుకూర బాగా మంచిగా ఫ్రై అయిపోతుంది అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. మన వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.